అసలు నాకు తెలిసి ఎందుకు పనికి రాని వాళ్లకు మాత్రమే ఫ్రెండ్స్ ఉంటారు. ఒకవేళ నీకు ఫ్రెండ్స్ ఉంటే నాకేమీ సందేహం లేదు, నువ్వు ఎందుకు పనికిరాని దానివో పనికిరాని వాడు అవుతున్నావు. నీకు ఫ్రెండ్ అనేవాడు ఎలా ఉండాలి అంటే, నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే మరింతగా మాట్లాడేలాగా నిన్ను ఇన్స్పైర్ చేసేవాడు అయి ఉండాలి. నువ్వు ఒక మ్యాథమెటిక్స్ కానీ, ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, బయాలజీ కానీ, జాగ్రఫీ కానీ, సివిక్స్ కానీ, ఎకనామిక్స్ కానీ, మ్యాథ్స్ కానీ నువ్వు మంచి మార్కులు తెచ్చుకోవడానికి నిన్ను గైడ్ చేసేవాడు ఫ్రెండ్ అయి ఉండాలి. అంతేకాని నిన్ను డిస్టర్బ్ చేసి నీకు ఉన్న మార్కులు కూడా పోయేవాడు కాదు. అందుకు నా దృష్టిలో ఫ్రెండ్ అనేవాడు ఈ రోజుల్లో అలా ఉండడు. కాబట్టి అసలు ఫ్రెండే లేకపోవడం మంచిది అంటాను నేను. సినిమాలకి, షికార్లకి వెళ్ళాలనుకునేవాడు, వెళ్ళాలని నిన్ను కూడా తీసుకెళ్లేవాడు, సెల్ ఫోన్లో నీతోటి చాటింగ్ చేసేవాడు, ఫేస్బుక్లోనో ఇన్స్టాలోనో మరో చోట్ల నీ చేత దొంగ అకౌంట్లు ఓపెన్ చేయించేవాడు నా దృష్టిలో ఫ్రెండ్ కానే కాడు. ఎక్కడో కనెక్ట్ అవుతున్నట్టున్నారు పాపం పిల్లలు యాక్చువల్గా. అందుకని చెప్తున్నాను, నో యూజ్, డోంట్ హ్యావ్ దట్. అలాంటి వాళ్ళు పెట్టుకోకండి. నా దృష్టిలో మనం పాల గిన్నె లాంటి వాళ్ళం అనుకుంటే, మన ఫ్రెండ్ కనుక ఫైర్ అయితే మనం పొంగి కింద పడిపోతాం. మన ఫ్రెండ్ కనుక వాటర్ అయితే మనలోకి వాడు వస్తే మనం డైల్యూట్ అవుతాం. మన ఫ్రెండ్ కనుక షుగర్ అయితే మనం స్వీటన్ అవుతాం. మన ఫ్రెండ్ కనుక సాల్ట్ అయితే మనం విరిగిపోతాం. ఇప్పుడు చెప్పండి, మనం కనుక పాలగిన్నైతే మన ఫ్రెండ్ షుగర్లా ఉండాలా, సాల్ట్లా ఉండాలా, ఫైర్లా ఉండాలా, వాటర్లా ఉండాలా? ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? గర్దు గుడ్డేం కాదు, షుగరు కాదు, సాల్టు కాదు, లేకపోతే వాటరు కాదు, ఫైరు కాదు. ఇలా ఎలా ఉన్నా కూడా నీ రూపం మారిపోతుంది. ఇలా ఎలా ఉన్నా కూడా నీకు ఉపయోగపడటం లేదు. నువ్వు అనుకుంటున్నావు అంతే, స్వీట్ యాడ్ అయితే నువ్వు ఇంకా స్వీట్ అని అవుతావని. గర్దు గుడ్డేం కాదు, డయాబెటీస్ వస్తుంది. నా దృష్టిలో ఫ్రెండ్ అనేవాడు ఎలా ఉండాలంటే, పాల గిన్నెలో మీ అమ్మగారిని అడగండి, తోడు చుక్క అని ఉంటుంది, ఇంతే ఉంటుంది, ఇంతే ఉంటుంది. సో తోడు చుక్క వేస్తే పాలు పెరుగవుతాయి. జీవితంలో నీ స్నేహితుడు ఎంతసేపే మాట్లాడాలి, కానీ వాడి ఇన్ఫ్లుయెన్స్ వల్ల నీ జీవితం పెరగాలి, గుర్తుంచుకో. ఎలాంటి వాళ్ళని ఫ్రెండ్షిప్ చేసుకుంటావో నీ ఇష్టం, నేను మళ్ళీ కాదంటలేదు. పాడైపోవాలి నువ్వు అనుకుంటే ఎప్పుడు బాగు చేయలేడబ్బా. కానీ ఒకటి మాత్రం నిజం, జీవితం పాడైపోవడానికి మాత్రం కాదు, గుర్తుంచుకో.